సరదాగా ప్రారంభమవుతున్న ఆన్లైన్ జూదం, క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యవహారాలు చివరకు వ్యసనాలుగా మారుతున్నాయి. ఆ క్రమంలో ఉన్న ఆస్తులు కోల్పోవడంతో పాటు నిండు అప్పుల్లో మునిగిపోతున్నారు. ఆ ఒత్తిడితో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ తరహా బాధితులు కోకొల్లాలుగా ఉన్నారు. టీ దుకాణాలు, బంకులు, కొన్ని రూమ్లలో వంటివి ఆన్లైన్ జూదానికి, బెట్టింగ్లకు అడ్డగా మారుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కనిగిరి పట్టణం, పామూరు, పొదిలి, దర్శి ప్రాంతాల్లో ఇలాంటి వేదికలు 30 వరకు ఉన్నట్లు సమాచారం. ఉద్యోగులు, వ్యాపారులు, యువతతో పాటు విద్యార్థులు సైతం వీటికి బానిసలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. బృందాలుగా తమకు నచ్చిన ప్రాంతాలకు చేరుకుని జూద క్రీడల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ విషయమై నిఘా ఉంచినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఎటువంటి వ్యవహారంలో సర్వం కోల్పోవడమే తప్ప లాభాలంటూ ఉండవనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు.